అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు దేవుని మాటలు కొన్ని మాట్లాడడానికి దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికే వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ప్రతి మెసేజ్‌కి చెప్పినట్లే ఈ మెసేజ్ కూడా చెప్తున్నాను. నేను సేవకురాలిని కాదండి. చిన్న విశ్వాసుడు మాత్రమే. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపారు, నింపుతున్నారు యేసయ్య. మరి మీరందరూ కూడా దేవుని ప్రేమను తెలుసుకొని ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో, దేవుని ప్రేమతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మీరు ఒక లైక్ ఇచ్చి, ఒక దేవుని గురించి ఆరాధించే పాట అవనివ్వండి, లేకపోతే వాక్యం అవనివ్వండి, మీరు ఒక లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ద్వారా అనేక మందికి అందజేయగలిగే అవకాశాన్ని దేవుడు మనకు సిద్ధపరిచారు. మరి దాని ద్వారా కూడా మీరు దేవుని పరిచర్య చేసినట్టే కాబట్టి, దేవుని ప్రేమను బట్టి మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఈరోజు ఏ మాటను బట్టి, దేవుని మాటను బట్టి దేవుడు నిలబెట్టాడు అని నేను ఆశపడుతున్నానంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మరి 27వ వచనానికి వచ్చినట్లయితే గనక, మరి చిన్న వాక్యాన్ని చదువుకుందామండి. ఆయన విడిపించువాడును, రక్షించువాడునై ఉండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే. ఈ చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన వాడు నువ్వు. జీవము కలిగిన నీకు ఏది చెప్పినా ప్రభా జీవంతోనే మాకు తిరిగి అందిస్తావు తండ్రి, నీకు వందనాలు. ఎందుకంటే ప్రభా మేము జీవంగా ఉండగానే మమ్మల్ని ఆశీర్వదించి నాయన నా తండ్రి నీ సూచక క్రియలను మా ఎడలు చూపించగలిగే గొప్ప దేవుడు ప్రభా మీరు. ప్రభా ఈ వాక్యం ద్వారా ఏ మాటలైతే మాట్లాడాలో మీరు నాలో ఉండి మాట్లాడి, నేను వినుచున్న వారు కూడా నీ వాక్యాన్ని బట్టి ఆశీర్వదించబడి ఫలించే విధంగా సహాయం దయచేయండి తండ్రి. ఆమేన్. మరి ఆయన ఎవరు ఈ మాట చెప్తున్నారంటే, ఆయన విడిపించువాడును, రక్షించువాడునై ఉండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే అనే మాట దర్యావేషురాజు చెప్తున్నాడండి. దర్యావేషురాజు లేఖ రాయిస్తున్నాడు. తన తన ప్రభుత్వాల్లో ఉన్న, తన రాజ్యంలో ఉన్న సకల ప్రభుత్వాలకి, మళ్ళా సకల సకల నివాసులకి కూడా దానియేలు దేవుడికి భయపడండి అని చెప్పేసి, దానియేలు దేవుడు జీవం కలిగిన దేవుడు అని చెప్పేసి మరి లేఖ రాయిస్తున్నాడు. అందులో ఆయన రక్షించువాడును, విడిపించువాడును అయ్యున్నాడు. భూమి మీదను పరమందును కూడా సూచక క్రియలు చేయువాడు ఆయన తప్ప మరొకడు లేడు అని చెప్పేసి దర్యావేషురాజు చెప్తున్నాడు. మరి ఒకప్పుడు ప్రార్థన చేయకూడదు అనే ఒక నియమాన్ని పెట్టారు. ఎందుకంటే నియమాన్ని పెట్టిన వాళ్ళందరూ కూడా దానియేలు దేవుణ్ణి, అంటే మన దేవుణ్ణి కూడా ఎలా అయినా సరే వాళ్ళు ఉండకుండా చేయాలి, అది దానియేలు ఆశీర్వదించబడుతున్నాడనే ఉద్దేశంతో, కుట్రతో మరి వీళ్ళందరూ కూడా ఏకమై పన్నాగాలు పన్నినా కూడానండి, నిజానికి ఏంటంటే దానియేలు ప్రార్థన మాత్రమే చేసుకున్నాడు. దేవుని దృష్టికి నీతిగా నడుచుకున్నాడు, నిర్దోషత్వంగా నడుచుకున్నాడు. కానీ దేవుడు అంతగా దానియేలుని నిలబెడతాడనే ఆలోచన కూడా దానియేలుకి లేకపోవచ్చు. అలాగే నిజమే, మనం దేవుని వైపు మాత్రమే చూసి నిర్దోషత్వంతోనూ నీతితోనూ దేవునికి కనపడేలాగా మనం నడుచుకున్నట్లయితే గనక మనల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నిజంగా ఏంటంటే కొంచెం ఆశీర్వాదం కావాలని మనం అడిగితే గనక దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. మరి అంతగా ఆశీర్వదించాడు దేవుడు అని అంటే గనక మరి ఆ రాజు వరకు దానియేలు గొప్పవాడు అని చెప్పేసి దేవుడు దానియేలుని ఆశీర్వదించాడు అని అప్పుడు అక్కడ వరకే తెలుసుంటుంది. కానీ ఎప్పుడైతే మిగతా వారు కుట్ర పన్ని మరి దానియేలుని పాడు చేయాలనుకున్నా, చంపించేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నా కూడా దానియేలు మాత్రం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు, దేవుని వైపు మాత్రమే చూడగలిగాడు. ఈ రోజు ఏంటంటే దానియేలు నమ్మే దానియేలు దేవుడు అనే విధంగా మాట తెచ్చుకున్నాడు దానియేలు. అది ఎంత గొప్ప విషయం అండి. నిజానికి చెప్పాలంటే మనం కూడా పూర్తిగా దేవుని వైపు చూసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మాత్రం మాకు చాలు అనుకుంటే, దేవుడి చిత్తం ఏదైతే చావైనా బ్రతికైనా కూడా నా జీవితంలో దేవుని చిత్తం చాలు అని అనుకుంటే గనక మరి మనం కూడా దేవుడు చెప్తున్నాడండి. యెషయా గ్రంథంలో వాక్యం చెప్తుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో మీ మన ఆలోచనలు కన్నా దేవుడి ఆలోచనలు అంత ఎత్తుగా ఉంటాయి, అంత అధికంగా ఉంటాయి అని చెప్పేసి
వాక్యం చెప్తుంది. నిజమే, మనం నిజంగా ఒక్కసారి దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని వైపే మనం చూడగలిగితే గనక ఆయన ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి దర్యావేషరాజు ఎలా ఎందుకు అన్నాడు అంటే, ఆయన విడిపించువాడను రక్షించువాడను అని చెప్పేసి రక్షించువాడునై ఉన్నాడు అని దర్యావేషరాజు అంటున్నాడంటే, మరి దానియేలుని సింహాల గుహ నుంచి విడిపించాడు, మరలా రక్షించాడు కదండి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులైన స్నేహితుల నుంచి దానియేలుని రక్షించాడు దేవుడు. మరి సింహాలనే మరి అటువంటి జంతువుల నుంచి కూడా దేవుడు రక్షించాడు. ఎందుకంటే కాపాడాడు, విడిపించాడు. అంటే ఈ దర్యావేషరాజు ఏమంటున్నాడని అంటే కనుక, విడిపించడం ఆయనకే సాధ్యం, రక్షించడం ఆయనకే సాధ్యం. భూమి మీద కానీ పరలోకంలో కానీ ఆయన కన్నా సూచక్రియలు చేసే మరొక దేవుడు లేడు అని చెప్పేసి దర్యావేషరాజు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఎందుకంటే ఒకరి భక్తి జీవితం దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉందంటే అది ఎంత గొప్ప విషయం అండి. ఎందుకంటే మరి దానియేలు చేసిన ప్రార్థన, దేవుని పట్ల దానియేలుకి ఉన్న ఒక పట్టుదల మరి ఏం చేసిందంటే గనక, దానియేలు నమ్మే దేవుడు మాత్రమే జీవం కలిగిన వాడు అని చెప్పేసి తన అధికారి కూడా, తన రాజు కూడా సాక్ష్యం ఇస్తూ మరలా ప్రభుత్వంలోనికి, తన రాజ్యంలో ఉన్న ప్రభుత్వాలన్నింటికి, ప్రతి నివాసికి కూడా మరి ఈ విషయం తెలియాలి అనుకున్నాడు అని అంటే గనక, దేవుడు ఎంత గొప్ప దేవుడో వీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి, మరి దానియేలు దేవుడు అనేసరికి మరి వాళ్ళందరూ కూడా దానియేలుని ఇంతగా రక్షించాడంట అని చెప్పేసి, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోలేదా? మరి ఈ విషయాన్ని బట్టి రక్షించేవాడు, విడిపించేవాడు, నిజమైన జీవము కలిగిన మన యేసయ్య అని మనకు అర్థం అవ్వట్లేదా? ఎందుకంటే మనం దేవుని పట్ల ఒక ఆశీర్వాదాన్ని, మనం దేవుని పట్ల విశ్వాసంతో, నిజాయితీతో మనం ప్రార్థన అనేది మనం విత్తుకుంటే గనక, ఎందుకంటే మన హృదయంలో మంచి ఆలోచనలు విత్తుకుంటే గనక, నిర్దోషత్వాన్ని, నీతిని మనం విత్తుకున్న వాళ్ళం అయితే గనక మనల్ని నిర్దోషులుగాను నీతిగాను దేవుడు ఎంచుతాడు. ఎందుకంటే ఎంతమంది దుర్మార్గులు మన మీద పన్నాగాలు పన్నినా కూడా, మన ఆశీర్వాదాన్ని కూడా వారు చూడలేకుండా కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శాపం కూడా వారిని వీడిపోదండి. ఎందుకంటే నీతిమంతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి తప్ప బాధించకూడదు. మరి వీళ్ళందరూ కలిశారు, మరి వీళ్ళందరూ కూడా ఏకమైపోయారు. దేన్ని? ఒక తప్పును బట్టి ఏకమయ్యారా? ఒక అన్యాయం జరుగుతుందని వీళ్ళందరూ ఏకమయ్యారా? లేకపోతే వాళ్ళ రాజ్యానికి మరి నష్టాలు వస్తాయని ఏకమయ్యారా? కానీ అవేమీ లేదు. వాళ్ళు ఆలోచించే పనుల్లో అసలు నీతి గాని, న్యాయం గాని, యథార్థత గాని లేదు. దుర్మార్గం ఒకటే ఉంది. వీళ్ళందరూ ప్రధానులు, సేనాధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కలిసి ఒక కుట్ర పన్నారు దానియేలు మీద అంటే కనుక వీరందరూ కలిసండి. ఎందుకంటే ఒక భర్త సంపాదించే సంపాదన న్యాయకరమైనది అయితే కనుక వారి భార్య బిడ్డలకు కూడా ఒక సంతోషమైన జీవితాన్ని దేవుడు అందిస్తారు. అంతేకాకుండా వీళ్ళందరూ ఏం చేశారు ఇక్కడ, మరి నీతిమంతుడైన, నిర్దోషి అయిన దానియేలు మీద పన్నాగాలు పన్నారు. నిజానికి దానియేలు చేసిన తప్పేమీ లేకపోయినా కూడా దానియేలుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుని పట్ల దానియేలు ఉన్నదాన్ని బట్టి వీళ్ళ కుట్ర పొందారండి. కుట్ర పన్నినా కూడా అది వాళ్ళకి ఆశీర్వాదకరమైందా? వాళ్ళు అన్ని కుట్రలు పన్ని ఆ రాజు దగ్గర మంచి సమాధానాన్ని, మంచి ఆలోచనని, లేకపోతే మంచి ఘనమైన మరి ఘనమైన డబ్బును గాని, ఐశ్వర్యాన్ని గాని ఒకవేళ పొందుకోవాలి అనుకుంటే గనక వాళ్ళు ఎక్కడికి పట్టుకెళ్తారండి ఆ డబ్బులు? ఎందుకంటే అది ఎందుకు పనికొస్తుందంటే వాళ్ళ భార్య బిడ్డలు సుఖపడాలని, సంతోషించాలనే కదా వాళ్ళు రాజు దగ్గర మంచి పేరు కావాలని కోరుకున్నారు. కోరుకోవడంలో యథార్థత లేదు కదా, దుర్మార్గం కనిపించింది ఇక్కడ. మరి ఆ దుర్మార్గం దేవుని దృష్టికి కూడా కనిపించింది. నిజానికి ఏంటంటే దుర్మార్గం చేసింది, ఈ ఆలోచనలు, ఈ పన్నాగాలు పన్నింది వీళ్ళందరూ పన్నారు. కానీ వీళ్లతో పాటు రాజు ఏం చేశారంటే వారి భార్యల్ని, వారి బిడ్డల్ని కూడా సింహాల బోనులో పడవేయడం జరిగింది. దాని ద్వారా ఏం జరిగింది, వాళ్ళు ఆలోచించిన దుర్మార్గం వాళ్ళ కుటుంబానికి కూడా చుట్టువేసిందండి. మరి ఒక కుటుంబంలో నీతిమంతుడు, ప్రార్థనాపరుడు ఉంటే కనుక ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా క్షేమం దయచేస్తాడు దేవుడు. కానీ మరి నువ్వు దుర్మార్గంతోనే నువ్వు చూస్తూ, దుర్మార్గంతోనే నువ్వు జీవిస్తూ, ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఓర్చుకోలేని స్థితిలో మరి ఎదుటి వారిని ఎలా బాధ పెట్టాలి, ఎలాగా
ఏం చెయ్యాలి అనే ఆలోచన మాత్రమే నీకు ఉండి, ఎందుకంటే ఎదుటివారు నీకు చేసిన దానికి కృతజ్ఞత కూడా చూపరు కొంతమంది. కృతజ్ఞత చూపకపోగా అన్ని రకాలు వాళ్ళందరూ ఉపకారం పొంది వాళ్ళ దగ్గరే తిని కూడా వాళ్ళకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఈ రోజు ఎంతమంది లేకపోలేదు. కానీ ఈ రోజు చెప్తున్నానండి, అలా ఏదైనా మనుషులు ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా వారి పట్ల మరి దేవుడు చూస్తాడు, చూడకుండా ఉండడు. అగ్ని కురిపిస్తాడు, కురిపించకుండా ఉండడు. మరి దానియేలుని అంత దుర్మార్గంగా బాధించాలనుకునే వారే సింహానుబోలులో పడ్డారు. వారు కాకుండా వారి బిడ్డలు, వారి భార్యలు కూడా పడద్రోయబడ్డారు. దేనివల్ల? వీళ్ళు చేసిన కార్యాల వల్లే కదా. అలా ఏంటంటే ఒకవేళ స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, మరి ఏంటంటే మన కుటుంబాలకి ఆశీర్వాదాన్ని తెచ్చుకునే పనులు మనం చేయాలి తప్ప మన కుటుంబానికి శోధనలు కానీ లేకపోతే మరణాలు కానీ కీడులు కానీ తెచ్చుకునే పనులు మనం చేయకూడదు అనే ఆలోచన మటుకి కంపల్సరీ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ రోజు దర్యావేషరాజు అంటున్నాడు, ఆయన రక్షించేవాడు విడిపించేవాడై ఉన్నాడు అని చెప్పేసి తను సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడి గురించి. మరి అలా ఏంటంటే దేవుడు మన పట్ల మనల్ని దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనండి. ఎందుకంటే మనం ఏంటంటే మనల్ని శోధించే వారి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక్కసారి మనల్ని దేవుడికి వాళ్ళని అప్పగించుకుని వాళ్ళ తరపు ప్రభువా వాళ్ళని ఎక్కే సమర్పణ వాళ్ళని నేను ఇంక భరించుకోలేను, ఓర్చుకోలేను అని చెప్పేసి దేవుడికి సమర్పించుకున్నట్లయితే కనుక ఆ సమర్పించుకోవడంలో నీలో నిర్దోషత్వం నిధి ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళ నుంచి నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. అంతేకాకుండా ఉన్నతంగా నిలబెట్టి వాళ్ళ ముందే నీ ఘనత ఏమిటో, నీ గొప్ప ఏమిటో కూడా దేవుడు ఖచ్చితంగా నిలబెట్టి చూపిస్తాడండి. ఈ రోజు దానియేలు ప్రతి ఒక్కరికి కూడా జీవం కలిగిన దేవుణ్ణి నమ్మేవాడు దానియేలే అని ఇక్కడ రాజు ఈ లేఖ రాయించాడు. ప్రతి ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా దానియేలు దేవుడికి జడవాలి, భయపడాలి అని చెప్పేసి చెప్పారు. అనంటే దానియేలు దేవుడు, దానియేలు దేవుడు అని వాళ్ళందరూ అనుకుంటారు కదా. దానియేలు దేవుడు అంట ఎంతో గొప్ప దేవుడు, ఎంతో జీవం కలిగిన దేవుడు అంట, అతను రక్షించేవాడు విడిపించేవాడు అని అంట. అలా దానియేలుకి కరెక్ట్ గా చేశాడంట ఆయన. అది అక్కడ ఉన్న వారందరూ చూశారంట. రాజు కూడా ఇంతగా సాక్ష్యం ఇచ్చాడు ఆ దేవుడి గురించి. మేము ఆ దేవుణ్ణి సేవించాలి, మేము ఆ దేవుణ్ణి నమ్మాలి అనేక మంది అనుకుంటున్నారు కదా, అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏంటంటే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మనల్ని చూసి దేవుణ్ణి నమ్మే విధంగా ఉండాలి. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనుకునే విధంగా ఉండాలి తప్పండి, నిజానికి చెప్పాలంటే మనల్ని బట్టి మన దేవుడు దూషించే విధంగా ఖచ్చితంగా ఉండకూడదండి. మనల్ని బట్టి మన దేవుణ్ణి దూషించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఆయన జీవం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఆయన పక్షపాతి కాదు. అన్యాయపు తీర్పుకి ఆయన గురయ్యాడు తప్ప ఎదుటి వారిని అన్యాయంలో పడవేసే దేవుడు యేసయ్య కాదండి. అలా ఏంటంటే ఎన్నో జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి వస్తాయి. మన జీవితంలో మన చుట్టూ కూడా మన ఆశీర్వాదాలను చూడలేని వారు, ఎందుకంటే దేవుడు మనల్ని నిలబెట్టిన తీరుని చూడలేని, జీర్ణించుకోలేని వాళ్ళు కూడా మనకు తెలియకుండా మనకు ఎన్నో పన్నాగాలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. జీర్ణించుకోలేకుండా మనల్ని ఏదో రకంగా చిన్నబుచ్చాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అది జరిగించడు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడం పక్కన 10,000 మంది పడినా కూడా అపాయం నీ వద్దకు రాదు అని చెప్పేసి దేవుడు చెప్పిన మాట నిరర్ధకం కాదు. కాబట్టి అండి, దానియేలు వలె మనం దేవుడి వైపు చూసినప్పుడు, నిబ్బరంగా నిలబడగలిగినప్పుడు దేవుని మహిమని మనకు చూపిస్తాడు దేవుడు. ఆయన ఆశీర్వాదాన్ని మనకు చూపిస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మరి యెషయా గ్రంథంలో రాసి ఉంది, ఆయన ఆజ్ఞలను గైకొని వారికి కుమార్తెలు కుమారులు కన్నా గొప్ప పేరు నేను పెడతాను, అది ఎన్నడూ తీసివేయబడని పేరు పెడతాను అని చెప్పేసి దేవుడే చెప్తున్నారు వాక్యంలో. అలా ఈరోజు దానియేలు దేవుడు అని చెప్పేసి గొప్పగా దానియేలుని ఆశీర్వదించారు. అలాగే కూడా ఇదిగో ఫలానా వాళ్ళ దేవుడు, ఆవిడ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి మనల్ని చూసి అన్యులు కూడా, దేవుణ్ణి తెలియని వారు కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన ఆలోచన ప్రవర్తన తీరు ఉండాలి. కాబట్టి మరి దేవుడే మనల్ని విడిపించేవాడు రక్షించేవాడు అయి ఉన్నాడు అనే మాట మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా, శత్రువులు చూసి మనం భయపడిపోకుండా మన దేవుడి వైపు మనం చూసినట్లయితే కనుక ఎన్ని సింహాలున్నా దానియేలు భయపడలేదు. ఎందుకంటే అంతకన్నా గొప్ప పరిస్థితులు ఏమీ లోకంలో ఉండవు కదండి. మరణానికన్నా గొప్పది ఏమీ లేదు కదా, గొప్ప సమస్య ఏమీ లేదు కదా. అటువంటి మరణానికే లొంగలేదు దానియేలు. మరి
మరి ఈ సమస్యలకి మనం ఎందుకు లొంగిపోవాలి? మనకు దేవుడు ఉన్నాడు, రక్షించువాడు, విడిపించువాడు యేసయ్య, నజరేయుడని యేసయ్య నాకున్నాడని నేను మీరు కూడా ధైర్యంగా ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి నేనైతే దేవుని ప్రేమను బట్టి చెప్తున్నానండి. మరి ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో, నా వినికిడిలో దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నాయన, ఈ మాటలు నా తండ్రి అనేక మందికి మీరు ఎవరైతే నా తండ్రి ఎవరినైతే ఆకర్షించి వినిపిస్తారో వారందరికీ నీ ఆశీర్వాదాన్ని తోడుగా ఉంచి నాయన నా తండ్రి విడిపించేవాడు, రక్షించేవాడు నీవే కాబట్టి వారికి ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టమని నడుచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ వందనాలు.